ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేతును, నీవు నడవలసిన త్రోవ నేను నడిపించదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనకి ప్రయోజనము కలిగేటట్టుగా దేవుడు ఉపదేశిస్తారంట. దాని వలన మనకి ప్రయోజనము కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితములలో ఆయన ఉపదేశమునకు మనము ప్రతిదినము ఉదయమునే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఉపదేశించుచుండగా వాటిని మనము మన యొక్క జీవితాలలోకి అనువదించుకోవాలి. ఎలాగ ఉపదేశిస్తారు, మనము ఎలాగ ఆలకించాలి అని అంటే, ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో పురుకొల్పి ఆయన ఉపదేశమును మనకి అనుగ్రహిస్తారు. అందువలన మన యొక్క జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నది అని అంటే, దేవుని యొక్క మేలు అనేది, ప్రయోజనం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా ఎంతో పనులు భారముతో ఉంటాము. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనని మనము ఆరాధించుకుని ప్రార్థించుకుంటే కనుక దేవుడు మనకి ప్రయోజనకరమైన విషయములు మనకి బోధిస్తారు. అప్పుడు మన యొక్క జీవితంలో ఎంతగానో ఆశీర్వదింపబడతామని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలోని ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. నీ గర్భఫలము దాన్ని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. మన యొక్క జీవితంలో దేవుని వేడుకొని, మనం ప్రార్థించుకొని, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని యొక్క మాట చొప్పున మనము బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకి ఏమిస్తాను అంటూ ఉన్నారు ఈ దినం అంటే, మన యొక్క గర్భఫలం అంటండి ఎంతో విస్తారంగా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తారంట. మన క్షేమము నది వలె ఉంటుందంట. అలాగే మన యొక్క నామము ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అంటూ ఉన్నారు. చూసారా, దేవుని యొక్క ఉపదేశము మన యొక్క జీవితంలో అనువదించుకుని మనము మన యొక్క జీవితంలో అనుసరిస్తే గనక మనకి ఎన్ని ప్రయోజనములు కలిగి ఉన్నాయో దేవుడు ఇది మనకి బోధిస్తూ ఉన్నారు. క్షేమము నది వలె ఉంటుందంట. అలాగే మన యొక్క సంతానము ఇసుక రేణువు వలె వర్ధిల్లింపచేస్తారంట. ఆయన సన్నిధి నుండి మన యొక్క పేరును కొట్టివేయబడక, మరువబడకుండా ఆయన కృప మనకి చూపిస్తారంట. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క కృప చేత ఆయన ఉపదేశాన్ని మనము అనుసరించి మన జీవితాలు, మన యొక్క మార్గం అంతట్లో కూడా, మన జీవిత యాత్ర అంతట్లో కూడా ఉంటే కనుక మనకి చక్కటి ప్రయోజనములు కలుగుతాయని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, మాకు ప్రయోజనకరముగా మా యొక్క జీవితాలు ఎంతగానో ఉండాలి అని అంటే, మీ యొక్క బోధను నాయన, ఉపదేశమును మేము ఎల్లప్పుడూ మరువక దాని యందు నాయన నివసిస్తూ ఉంటే కనుక మా జీవితాలు ఎంతో ఫలభరితముగా ఉంటాయని, మా కుటుంబాలు బాగుంటాయని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి మీకు వందనాలు నాయన. ప్రభు, ఈ దినము శుభదినములు చేసుకుంటున్న వారికి, పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకుంటున్న వారికి మీరు తోడయండి. మీరు నాయన వారికి రావాల్సిన బహుమానం నాయన వారికి దయచేయండి. నా ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం
కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీ కృపని అనుగ్రహించండి అయ్యా. నా తండ్రి వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మంచి మనసులు దయచేయండి నాయన. సంకల్పించుకోవడానికి కృప చూపించండి నా ప్రభు. వ్యర్థమైన మాటలతో నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటా హృదయపూర్వకంగా నాయన నా తండ్రి ఆరాధించడానికి మీ యొక్క ఆజ్ఞలు నాయన ఒక్కటి కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్క ఆజ్ఞ నెరవేర్చడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను అయ్యా. నా తండ్రి నా యొక్క దేశంలో మంచి పంటలు పండాలి, చక్కగా నాయన మరి సుభిక్షంగా ఉండాలి. అలాగే ప్రభా మంచిగా నాయన ఎక్కడ కూడా నాయన ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా నాయన రాజకీయ నాయకులతో మాట్లాడండి, అవినీతి లేకుండా సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన నా తండ్రి దోచుకోవడం అనేది లేకుండా నాయన నా తండ్రి చక్కటి పరిపాలన అనుగ్రహించండి. ఎక్కడ దౌర్జన్యం లేకుండా సహాయం చేయండి, ఎక్కడా కూడా అన్యాయం లేకుండా సహాయం చేయండి, ఎక్కడా కూడా ప్రభా నా తండ్రి చొరబడే విధానం లేకుండా సహాయం చేయండి. నా బోర్డర్స్లో నా ప్రభా సురక్షితమైన నాయన నా తండ్రి ఉండడానికి ఏ జవాను కూడా నాయన ఎటువంటి ఇబ్బంది, ప్రాణ నష్టం వాటిల్లకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన జ్ఞానం ఇచ్చి శాంతితో వారి యొక్క జీవనము సాగించడానికి నాయన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి దేశానికి కూడా నాయన మీరే నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.